ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయించినట్టు మనుషులు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నా. ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనపడవలని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనపడవలనని మీరు ఉపవాసం చేయించినప్పుడు మీ తల అంటుకొని మీ ముఖము కడుక్కొనము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈరోజు ఒక అంశం ఏంటనంటే ఉపవాసము ప్రతిఫలం. ఉపవాసము ప్రార్థన ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. మనం మొదట 16వ వచనం చదివాం. ఉపవాసం చేయనప్పుడు మనుషులు కనపడాలని చేస్తే దాన్ని ఏమంటారంటే ఆచారం యొక్క ఉపవాసం అంటారు. ఏ ఉపవాసం అది? ఆచారం. ఆచారంతో ఈరోజు ఉండాలి కదా ఉపవాస ప్రార్థన బుధవారం, అందువలన ఉందాం అనుకునే వారికి అది ఆచార ప్రార్థన, అది వేషధారులు అంటారు ఒక్క మాటలో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఇలాంటి ప్రార్థన కాదు కావాల్సింది. ఎలాంటి ప్రార్థన మనకు కావాలని యేసయ్య చెబుతున్నాడు అని అంటే ప్రతి ఫలము పొందేటువంటి ప్రార్థన కావాలి. ఉపవాస ప్రార్థనకి ఏం పొందాలి? నువ్వు అడిగినవన్నీ కూడా ప్రతిఫలం పొందేటువంటి ఉపవాస ప్రార్థన చేయాలి అంటున్నాడు. నీ దేవుడికే నువ్వు కనపడాలి, నీ దేవునికి మాత్రమే నువ్వు కనపడాలి. నువ్వు ఉపవాసం నీ దేవుడు కనపడాలి అంటే ఎట్లా ఉండగలవు అని అంటే నువ్వు ప్రార్థన చేయడానికి ఉపవాసం ప్రతిష్ఠించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల బలంగా బగ్గుమని మండిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయడానికి కూర్చున్నా, దేవుడి సన్నిధిలోకి వచ్చినా, నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఖచ్చితంగా నీ ప్రార్థనకు ప్రతిఫలం దొరుకుతున్నది అని దాని అర్థం ఎలాంటిది మనం అనుభవించగలమని అంటే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? బగ్గున మండుతూ ఉంటాడు. ఖచ్చితంగా నా ప్రార్థనకి దేవుడు విజయం ఇస్తున్నాడు, నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తున్నాడు, నా సమస్య నా ఎదుట కనపడుతున్నా అది కొట్టివేశాడు యేసయ్య అని చెప్పి విశ్వాసంతో ఎవరైతే ముందుకు సాగుతారో వారి ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. అలాంటి ఉపవాస ప్రార్థన నువ్వు చెయ్యాలి అని దేవుడు మనందరికి కూడా ఆదేశిస్తున్నాడు. అందుకని అందరికి కూడా శిష్యులతో చెబుతా ఉన్నారు ఏమనంటే ఉపవాస ప్రార్థన. మొట్టమొదట మామూలు ప్రార్థన గురించి చెప్పాడు ఆయన. తర్వాత ఏం చెబుతున్నారు? ఉపవాస ప్రార్థన గురించి కొండ మీద ప్రసంగాల్లో యేసయ్య చెబుతున్నాడు. ఎందుకనంటే చాలా మంది ఉపవాస ప్రార్థన చేయలేని వారిగా ఉంటారు. అందుకని ఉపవాస ప్రార్థన కావాలి. అయితే ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే ప్రభు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా రహస్యము చూస్తున్నాడే నీ తండ్రి, ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చేటట్టుగా నువ్వు చూసుకో ప్రార్థన. వేషధారి ఉపవాస ప్రార్థన అవసరం లేదు. చాలా మంది ఉపవాసం ఉన్నాను, నేను ఇన్ని రోజులు ఉన్నానని ఏం చెబుతూ ఉంటారు? వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. అలాంటిది అవసరం లేదు. యేసయ్య ఎలాంటి ఉపవాస ప్రార్థన చేయమంటున్నాడంటే ఆయన దగ్గర నుండి నీకు ప్రతిఫలం, రహస్యమందు చూచినటువంటి తండ్రి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది ఆ ఉపవాస ప్రార్థన చేయమని ప్రభు చెబుతున్నాడు. అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం పొంది ఉపవాస ప్రార్థనకి ఎంతమంది అయితే చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అయితే కొందరు మనం చూద్దాం. దేవుడు నా మహిమార్థమై వారికి వచ్చినటువంటి సమస్య ఎలాంటిదని అంటే భయంకరమైనటువంటిది. ఏదో చిన్న బలహీనతలు లేకపోతే చిన్న సమస్యలు, ఏవో కుటుంబంలో చిన్న విషయాలు కాదు. ఎలాంటి సమస్యలు అని అంటే ఇక భూమి మీద ఉండేటువంటి పరిస్థితే వారిది కాదు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. మరి ఎలాంటి సమస్యలు అంటే ఒకసారి మనం దేవుని వాక్యంలో చూస్తే ఎస్తేరు గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఎన్నోసార్లు కూడా మనం చెప్పుకున్నాం. మరి మొర్దెకై
యూదులు అందరూ కూడా ప్రార్థన చేయటం ప్రారంభం చేశారు. ఆ తర్వాత దేవుడు నా మహిమార్థమై ఎస్తేరు రాణి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో బలమైనటువంటి ఆ కార్యాన్ని వారు పొందేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నారు. ఎస్తేరు గ్రంథం దేవుని స్తోత్రాలు 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. తెలియగానే మొద్దకై తన బట్టలు చింపుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్య మహాశోకముతో రోదనము చేసి చాలా ఆ రోజుల్లో ఉపవాసం ఉన్నారు అనంటే మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఏం చేసేవారు? వారు గోని పట్టు కట్టుకునేవారు, బూడిద పోసుకునేవారు. అంటే ఈ వ్యక్తి ఉపవాసం ఉన్నారు అనేటువంటి గుర్తు అన్నమాట. అయితే ఈయనకు వచ్చిన సమస్య మరి ఇదంతా కూడా ఎందుకు ఈ రకంగా ఇంట్లో ఉండి ప్రార్థన చేసేవారు వీధిలోకి రావాల్సినటువంటి విషయం ఎందుకు వచ్చింది అని అంటే ఆ సమస్య ఎవరిది? అందరిది అనమాట. ఒక్కడిదే కాదు ఆ సమస్య. ఒక్కడిదైతే ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ఈ సమస్య ఎవరిది? అందరిది కూడా, యూదులందరిది కూడా ఆ సమస్య. ఎందుకు అని అంటే అపవాది ఒక మనిషిని ఉపయోగించుకొని ఏం చేస్తున్నాడనంటే యూదులు భూమి మీద ఉండకోకుండా చేయాలి అని చెప్పి ఏం చేయాలనుకున్నాడు? అందరిని కూడా ఒకే ఒక్క దినాన చంపేసేయాలి అని అనుకున్నాడు. ఈ విషయం మనందరం ఎరిగినటువంటి విషయమే. ఒకే ఒక్క దినాన అందరిని కూడా కొన్ని రోజులు ఒక రోజున తర్వాత ఇంకా కొద్ది రోజులు అయినాక ఇంకా అని అనుకోలేదు. యూదులు ఎంతమైతే ఈ శుషాను కోటలో ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడు? అందరిని కూడా చంపేసేయాలి, ఒకే దినంలో అయిపోవాలా. సాతాను యొక్క ప్లాన్ చూడండి ఎట్లాగుందో. అలాంటి సమస్యలో ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలనుకున్నాడంటే నా దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కదా, ఎలాంటి సమస్యలైనా సరే విడిపించే దేవుడు కదా దేవుడు అని ఆయన ఏం చేస్తున్నాడనంటే ఆ ఉపవాస ప్రార్థన ప్రకటించుకోవటానికి అందరికీ కూడా మరి ఇది తెలియాలి యూదులందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? బయటకు వచ్చేసి దేవుడు నా మహిమార్థమే ఆయన ఆ రోదనతోటి మహాశోకంతోటి జీవిస్తూ ఉన్నాడు. అలాగనే అంత మాత్రమే కాకోకుండా ఆయన ఎక్కడికి వచ్చాడంటే రాజుగారి యొక్క గుమ్మం దగ్గరికి వచ్చేసాడు. ఉపవాసం ఉండి మరి ఆ రీతిగా గోరిపట్ట ధరించుకున్న వాళ్ళు ఎవరు కూడా రాజుగారి యొక్క గుమ్మం దగ్గరికి రాకూడదు, రూల్స్ అన్నమాట. ఆ రూల్స్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పట్టించుకోకుండా ఆయన బాధ లాంటిదన్నమాట. ఎందుకంటే ఆ బాధ ఎక్కడి నుండి వచ్చింది? ఆ రాజుగారి దగ్గర నుండే వచ్చింది కాబట్టి అక్కడికే నేను వెళ్ళిపోవాలా అని చెప్పి ఆయన వచ్చి ఉన్నాడు. అందరూ కూడా తెలుసుకున్నారు మొత్తం కూడా ఫలాని విషయం అని చెప్పి అర్థమైంది. ఏమని అంటే అందరూ కూడా ఏ దినం మరి అట్లా అవుతున్నారు, చనిపోతున్నారు అంటే 3వ అధ్యాయం 13వ వచనంలో ఆదారు అను 12వ నెల 13వ దినమున యవనులేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచేవారి చేత రాజ్య సంస్థానములు అన్నిటికీ పంపబడ్డాయి. 127 సంస్థానాలుంటే 127 సంస్థానాల్లో ఈ విధంగా వెళ్ళిపోయింది అనమాట. ఏమని? పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ, యవనస్తులు కానీ ఎవరైనా సరే యూదులందరినీ కూడా ఒక్క రోజునే అంటే 12వ నెల. సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయమ్మా? 12 నెలలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంగ్లీషు దీని వచ్చినాయి కాబట్టి మనం జనవరి, ఫిబ్రవరి అనుకో. యూదా వారికి వాళ్ళకి ఒక సపరేట్ క్యాలెండర్ ఉండేది. అదే నెలల్లో వాళ్ళకి అదారు అనేటువంటి 12వ నెల అంటే చివరి నెలలో వారికి ఎలాంటి సమస్య వచ్చిందని అంటే బీభత్సమైనటువంటి సమస్య. ఒకే దినాన అదారు అనేటువంటి ఆ 12వ నెలలో ఎన్నో రోజున 13వ దినం. 13వ దినాన్ని ఏమైపోతున్నారు? అందరూ కూడా ఒకే రోజున చంపేసేయండి అని చెప్పి ఆజ్ఞ బయలుదేరి. అంత మాత్రమే కాకోకుండా వారికి ఉన్నదంతా కూడా ఏం చేసుకోవాలి? కొలసము మొత్తం దేవుడు వాళ్ళని ఎంతగా దీవించాడో అదంతా కూడా దోసుకుందామని చెప్పి వాళ్ళు అనుకొని ఈ ప్రకటనలో 127 సంస్థానాలకు వెళ్ళిపోయేసరికి ఆ దినం కొరకై సాతానుడు ఏం చేస్తున్నాడు? బహుబలంగా వాళ్ళందరినీ కూడా పురికొల్పుతా ఉన్నాడు. ఎవరిని? అక్కడ ఉన్నటువంటి వారిని. అయితే హామాన్ని ముఖ్యంగా పురికొల్పు ఉన్నాడు. అయితే ఈ సంగతి అంతా కూడా దేవుని బిడ్డలకు తెలిసి దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎలాగునా దేవుడు నా మహిమార్థమై యూదులు, మొర్దెకై, అలాగనే ఎస్తేరు రాణి దగ్గర ఉన్నటువంటి పని మనుషులు అందరూ
అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఇలాంటి సమస్య రావటం ఏంది? ఎక్కడైనా సరే దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలి? మంచిగా వారు ఉంటే మన దేశం అంతా దీవించబడింది కదా. వాళ్ళని గురించి మనం ఎందుకు ఈ రకంగా చేయటం, మన దేశం ఎందుకు ఇట్లా చేయటం అని చాలామంది బాధపడుతున్నారు. ఎవరు? దేవుణ్ణి ఎరగనటువంటి వారు కూడా బాధను అందుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? అలాగే జరగాలనుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఈ రోజుల్లో కూడా ఏం జరుగుతూ ఉంది? క్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉంటే చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? ఎదురు పక్షాన లేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? వాళ్ళు దేశంలో ఉండటం ఆశీర్వాదకరం కదా, మరి అందరి కొరకు ప్రార్థన చేస్తారు, వాళ్ళు అట్లా ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలా అనుకునేవారు కొంతమంది ఉన్నారు. అయితే ఏది ఏమైనా సరే సువార్తకు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఎంతగా ఆటంకాలు వస్తాయో అయితే దేవుడు ఒకే ఒక మాట ఒక సేవకుల్లో ఉండి మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? సువార్తకు ఎన్ని ఆటంకాలు వచ్చినా సూర్యుడైనా ఆగిపోతాడేమో కానీ సువార్త మటుకు ఆగదని చెప్పాడు. అది ఘనమైనటువంటి మాట. అందుకని దేవుని బిడ్డలు ఏం చేయాలి? మనం ఉపవాస ప్రార్థనలు, ఇది నాది కాదులే ఈ సమస్య అనుకోకూడదు. మనం ఉపవాస ప్రార్థన చేయాలి. దేనికి? సువార్త ఇంకా విరివిగా ప్రకటించబడాలి. దేవుడు నా మహిమార్థమై ఇక్కడ యూదులు అనేటువంటి వారు ఉండకూడదు అని చెప్పి ఆ రకంగా వారు చేసినప్పుడు యూదా వారందరూ కూడా ప్రార్థనలు మరి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగనే దేవుని బిడ్డలందరూ కూడా సార్వత్రిక సంఘం అంతా కూడా ఏం చేసేవారిగా ఉండాలి? సువార్త కొరకై ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సువార్త కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా దేవుడు నా మహిమాత్మే సువార్త విరివిగా ప్రకటించబడినట్లుగా శక్తితో ప్రవహించబడినట్లుగా సువార్త ప్రతి ఒక్కరి నోట. చిన్న బిడ్డ చూడండి, పెద్దవాళ్ళని ఎన్నో ఆటంకాలు పరుస్తూ ఉంటే చిన్న బిడ్డలు సైతం కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం. ఎందుకని? ఇవన్నీ అంచె దినాల్లో అనేకమైనటువంటి విషయాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా వేటిని కూడా లక్ష్య పెట్టుకోకుండా దేవుని బిడ్డలు ఏం చేసేవారిగా ఉండాలా? ప్రార్థన చేయడానికి సిద్ధపడేవారిగా ఉండాలి. ఏదేమైనా సరే మన దేవుడు గొప్పవాడు కదా అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి సమస్య నుండైనా మరి ఉపవాస ప్రార్థనకు ఆయన ఏం చేస్తాడని ఇక్కడ మొద్దకై నమ్మాడు, జవాబిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు మనకి అని చెప్పి వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో బలమైనటువంటి దేవుని యొక్క కార్యాన్ని దేవుడు జరిగించి ఉన్నాడు. దానికి ముందు ప్రార్థనకు ముందు ఎన్ని ఆటంకాలు అంటే అన్ని ఆటంకాలు వచ్చినాయి వాళ్ళకు కూడా. అయినా కూడా అన్ని ఆటంకాల విషయంలో మొద్దకే యొక్క విశ్వాసం ఏందనంటే ఎవరినైనా సరే గద్దించేటువంటి వానిగా, ఖండించేవాడిగా ఎంతగానో దేవుడు నామానికి మహిమకరంగా జీవిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ విధంగా మొద్దకైన పట్టుకున్నాడు. అందుకని ఆ సమస్య అంతా కూడా ఏం చేస్తున్నాడంటే సాల్వ్ అయ్యేటట్టుగా చేశాడు. ఒకసారి మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో వారు ఎలాంటి ప్రతిఫలం పొందారంటే ఆ సమస్య అంతా సాల్వ్ అయిపోయి దేవుడు నామ మహిమార్థమే వారు ఎలాగున్నారంటే 8వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. అప్పుడు మొద్దకై రాజవస్త్రమును, బంగారు పెద్ద కిరీటమును, అవిసె నారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రమును ధరించుకుని వాడై రాజు సముఖమున ఉండి బయలుదేరెను. అందు నిమిత్తం షూషాను పట్టణం ఆనందించి సంతోషమందెను. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. అంతకుముందు ఆయన ఏం ధరించుకున్నాడు? ఆయన గోనె పట్ట ధరించుకున్నాడు. వాళ్ళకు తెలిసినటువంటి విషయాన్ని బట్టి ఒక్కరోజే ఈ రకంగా చంపేస్తారనే విషయం తెలియగానే గోనెపట్ట ధరించుకున్నాడు. గోనెపట్ట ధరించుకొని వీధుల్లో నుండి ఉంటూ అక్కడి నుండి రాజగుమ్మం దగ్గరికి వచ్చాడు. ఇక్కడైతే ఏం చేశాడంటే దేవుడు ఆ కార్యాన్ని సఫలపరుస్తున్నాడని వాళ్ళకి అర్థమైపోయింది. దేవుడు ఆ కార్యం సఫలపరిచాడు. సఫలపరిచిన తర్వాత ఏ వస్త్రాన్ని ఆయన ధరించుకున్నాడు? మరి ఊదా రంగు వర్ణమును తెలుపు వర్ణం కలిగినటువంటి రాజవస్త్రాలు ధరించుకున్నాడట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. అంతగా ఆయన ప్రార్థనకి దేవుడు ఏం చేశాడు? ఈయన వారి ప్రార్థన అందరికి, ఎస్తేరు రాణి ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి దేవుడు ఏం చేశాడు? ప్రతిఫలం దేవుడు అనుగ్రహించాడు. వారందరూ కూడా ఎంతో మంచిగా, యూదా వారందరూ కూడా ఎలాగున్నారంట మనం ఇక్కడ చూసాం కదా. ఎలాగున్నాడంట? సంతోషంగా షూషాను పట్టణం ఆనందించి సంతోషపడతా ఉన్నదంట. ఎందుకని? దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యానికి ఏం చెప్పారు? ఎవరైతే ఆయన ప్రాణాన్ని తీయాలనుకున్నారో, యూదుల ప్రాణాన్ని తీయాలనుకున్నారో వాళ్ళనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. అందుకనే ఎంతగానో అయితే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఎలాగున్నానంటే ఏ రోజునైతే 9వ అధ్యాయం 1వ వచనంలో రాజు చేసిన తీర్మానమును చట్టమును
నెరవేరు కాలం రాజుగారి ఇక మొదలు పెట్టాడు. ఎవరైతే ఎట్లా ఆయనకి తప్పుడు ముద్రలు వేయించి ఇచ్చేసారో అదంతా కూడా కొట్టివేయటం జరిగింది. దేవుడు నా మహిమార్థమై మళ్ళా తాకీదులు పుట్టించటం, మళ్ళా చట్టాన్ని పుట్టివ్వటం, అదంతా కూడా దేవుడు నెరవేర్చి ఆ దినము రాగానే దేవుడు నా మహిమార్థమై ఆ దినం ఆదారు 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకొని నా దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ఆ దినమునే దేవుడు ఎలాంటి స్థితిని కలుగు చేశాడు? అధికారము నొందేటట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎవరైతే వాళ్ళ ప్రాణాలు తీయాలనుకున్నారో వాళ్ళే ఇదైపోయి ఉన్నారు. వాళ్ళు మటుకు క్షేమంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మనకి క్షేమాధారం కలుగు చేసేది యేసు ప్రభు మాత్రమే. మనకి కృపా సంపద కలుగు చేసేది యేసై మాత్రమే. అందుకని మనం ఏం చేసేవారికి ఉండాలి? ఆయన మీద మనం ఆధారపడటం నేర్చుకోవాలి. మనకు సమస్య బాగున్నదా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభువా ఈ సమస్యలో విడిపించేది నువ్వే, నన్ను ప్రార్థన చేయి. అది ఎంత గడ్డు సమస్య అయినా సరే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అయితే నువ్వు ఎలాగో ప్రార్థన చేయాలి? మొర్దెకై ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఇది అల్పం నా దేవుడికి అని ప్రార్థన చేయటం బిగిన్ చేశాడు. ఎంతమంది ఆటంకాలంటే ఎన్ని ఆటంకాలంటే అన్ని ఆటంకాలు వచ్చినాయి. మనం చదువుకుంటే మనకి ఆ అధ్యాయం అంతా 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతా ఉంటుంది అంతా. ఇప్పుడు మనకు వద్దులే కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దేవుడు ఏం చేశాడంట? ఆటంకాలన్నిటి నుండి విడిపించి ఖచ్చితంగా అదే రోజున విజయం దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. అలాగే ఈ సమయంలో మనం కూడా ప్రార్థన చేయాల్సినదే. ఉపవాస ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రతిఫలం మనకు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడని విశ్వాసంతో మనం ఉండాలి. అది ప్రభు ఇచ్చేటువంటి మరి ఉద్దేశమని, ప్రభు మనకు ఖచ్చితంగా సహాయం అనుగ్రహిస్తాడని మనం నమ్మేవారిగా ఉండాలి. మరి ఆ గోనిపట్టను అంతటిని కూడా దేవుడు తీసేసి సంతోషంగా ఉండేటట్టుగా రాజవస్త్రాలు ధరించుకో, బంగారు పెద్ద కిరీటం పెట్టుకునేటట్టుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే మనం ఇంకా కూడా దేవుని వాక్యం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వచనంలో మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలైనటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. అలాగనే ఇంకా కూడా అక్కడ ఉన్నటువంటి సమూయేలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వాళ్లకు ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడో 7వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించి ఉండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఫిలిష్తీయులు ఏమనుకుంటున్నారు తెలుసా? మాదే జయం, ఇంకా ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు. ఇశ్రాయేలు వారు ఏం చేయలేరు, ఇంకా మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు కూడా మమ్మల్ని ఏం చేయలేరు అని ఫిలిష్తీయులు ఎలాగున్నారు అన్నారంటే వారు ఎంతగానో విజయ పతాకాన్ని ఎగరేస్తున్నారంట. వాళ్ళు ఎట్లాగా విజయ పతాకాన్ని ఎగరేస్తున్నారు. ఈ ఇశ్రాయేలీలు మమ్మల్ని ఏం చేయలేరు, చుట్టుపక్కల ఉన్న వారు అసలు ఏం చేయలేరు. అందుకని వాళ్ళందరూ కూడా అట్లా అనుకుంటున్నటువంటి సమయాలలో దేవుడు ఏం చేస్తున్నాడంటే బహు బలంగా ఇశ్రాయేలీని జ్ఞాపకం చేసుకున్నాడంట దేవుడు. ఎందుకు అని అంటే వాళ్ళ మీదకి వస్తున్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థమే. వాళ్ళ దేవుడు కూడా మౌనంగా ఉండిపోయాడు వాళ్ళని గురించి అని అనుకుంటున్నాడు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారనంటే వీళ్ళు అనేకమైన విషయాల్లో జీవిస్తూ ఉన్నారు. ఎలాంటి విషయాలు అనంటే వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుడి వైపుకి తిరగలేకపోతున్నారు. మెయిన్ పాయింట్ అది. పూర్ణ హృదయంతో తిరగలేకుండా ఉండటానికి కారణం ఏంటంటే మరొక దాన్ని హృదయంలో పెట్టుకున్నారు. అలాగే హృదయంలోనే కాదు, చేతులతో కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఉండేసరికి ఆయన ఎంతో బాధ నొందుతా మౌనంగా ఉన్నాడు. అలాంటి సమయాల్లో మా పరిస్థితి ఇలాగుందని చెప్పి సమూయేలుకి విషయం తెలియజేశారు. సమూయేలుకి తెలిసినప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడనంటే మీకు దేవుడు సహాయం చేస్తాడని చెప్పుకోకుండా మొట్టమొదటి చెప్పిన మాట ఏందో తెలుసా? ఇదిగో మీరు ఈ స్థితిలో ఉన్నారు, ఈ స్థితిలో నుండి మీరు బయటకు వస్తే మీకు దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పేసి ఉన్నాడు. మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అష్టారోతి దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను త్రిప్పి అది ఆ పని చేయమని చెప్పాడు. పూర్ణ హృదయంతో మీరు దేవుడి వైపుకి తిరగాలి.
మీ మధ్య ఉన్నవే ఆ విగ్రహాలు అవన్నీ కూడా తీసిపడేయండి అని చెప్పేశాడు. అప్పుడు పట్టుదలతో మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు నా మహిమార్థమై వారు ఉపవాసాన్ని ప్రకటించుకొని ఇశ్రాయేలు వారందరూ ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? బీభత్సంగా శత్రువులు వచ్చి ఉన్నారు. బీభత్సంగా అందరూ ఒకే చోట మనకు దొరికారులే అని అనుకున్నారు. అయినా కూడా దేవుడు ఏం చేయలేదంటే వాళ్ళని శత్రువు చేతికి అప్పగించలా. ఎందుకో తెలుసా? వారు ఉపవాస ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు విడిచిపెట్టాల్సిన వాటిని అన్నిటిని విడిచిపెట్టేశారు. వాళ్ళ మధ్యన ఏవైతే పెట్టుకున్నారో వాటన్నిటిని విడిచేసేస్తున్నారు. వాళ్ళ హృదయంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టారు. అందుకనే మనం కూడా ఏం చేసేవారిగా ఉండాలి అని అంటే, మన ప్రార్థనకి ఇంకా ప్రతిఫలం రావటం లేదు, మనం ఉపవాసం ఉన్నా కూడా ప్రతిఫలం ఉండటం లేదు అని అంటే, మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. ఏం చేసేవారిగా ఉండాలి? విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టు. దేవుడికి జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నోసార్లు కళల ద్వారా నీకు హెచ్చరిక చేశాడు ఆ విషయాన్ని, ఎన్నోసార్లు వాక్యం ద్వారా హెచ్చరిక చేశాడు, దైవజనుల్లో ఉండి కూడా మాట్లాడుతున్నాడు. అయినా కూడా ఏం చేస్తా ఉన్నాం? మనం దాన్ని ఇంకా కూడా వదిలిపెట్టుకోకుండా జీవిస్తున్నాం. అలాంటప్పుడు మనం విజయం పొందలేము శత్రువు మీద. అలాంటివన్నీ మన మీద దాడి చేస్తూ ఉంటాయి. మనం వేటినైతే విజయం పొందామో అవన్నీ కూడా మన మీద దాడి చేస్తూ ఉంటాయి. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సహోదరి బాగా ప్రార్థన చేసేటువంటి శక్తి దేవుడు ఆమెకి ఇచ్చి ఉన్నాడు. ఆమె ప్రార్థన చేసేటప్పుడు దురాత్మలు వెళ్ళిపోతున్నాయి, అలాగనే కొన్ని కార్యాలు జరుగుతున్నాయి, అన్నీ బాగానే ఉంటుంది. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత ఆమెలో ఆ దేవుని యొక్క శక్తి ప్రజ్వలింపబట్టల్లా. యేసయ్య మౌనంగా ఉన్నాడు ఆమెలో ఎట్లాగున్నాడు? మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఉండిపోతే ఎందుకు ఆయన ఉన్నాడా అని మరి వాక్యాలు పెట్టి మరి తెలుసుకుని దేవుడిని అడిగితే దేవుడు అన్నీ కూడా ఇచ్చేస్తాడు. కానీ ఆమె చిన్నగా కొద్దిగా లోకంలోకి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆమె వేటి మీద అయితే అంతకుముందు దేవుడు విజయం ఇచ్చాడో ఆ దురాత్మలన్నీ కూడా ఏం చేయటం ప్రారంభం చేసినాయి? ఆమె శరీరాన్ని మొత్తటం ప్రారంభం చేసినాయి. అలాగనే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క శక్తి ఎప్పుడు కూడా మనలో ప్రజ్వలింపబడేటట్టుగా మనం చూసుకోవాలి. ఒకవేళ ఆయన శక్తి ప్రజ్వలింపబట్టం లేదా, మనలో మౌనంగా ఉన్నాడా ఆయన, మనం ఏం చేసేవారిగా ఉండాలి? ఉపవాస ప్రార్థనతో, ప్రభువా నువ్వెప్పుడు నాలో కదలాలి పరిశుద్ధాత్మదేవా, నేను ప్రజ్వలింపబడాలయ్యా అని కోరుకోండి. దేవుడు మీ మటుకు మీకు, నా మటుకు నాకు సహాయం చేయగల శక్తిమంతుడు ఆయనే. ఇతరుల విషయంలో ఒకవేళ సహాయం లేకపోయినా మన మటుకు మనమైనా ఎలాగుండాలి? శక్తి కలిగిన వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాగనే దేవుడు నా మహిమార్థమై ఈ ఫిలిస్తీన్లందరూ కూడా బీభత్సంగా ఏమనుకుంటున్నారంటే, ఇశ్రాయేలీలందరూ మనకు దొరికిపోయారు, ఇంకా అందరూ ఒక్క చోటే ఉన్నారు అనుకున్నారు. వీళ్ళందరూ ఒక్క చోటే ఉండి ఏం చేస్తున్నారు? అక్కడ దేవుడికి మొర పెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మీరు బీభత్సంగా వచ్చారు. ఇక్కడ చూస్తే మనకు వీళ్ళందరూ ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 7వ వచనంలో చూడండి, ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఎవరికి భయపడుతున్నారు? దేవుడు మనకు సహాయం చేస్తాడు కదా అని అనేది లేదు వాళ్ళకి. అప్పటికి కూడా భయం లోపల. అలాగే మనం కూడా కొన్ని విషయాల్లో చూడండి, దేవుడు ఎంత సహాయం చేస్తానని మరి మనతో చెప్తున్నా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, అలాగే ప్రవచనాల ద్వారా, అలాగే ఇంకా కూడా మనతో మాట్లాడుతున్నప్పటికీ మనం ఇంకా కూడా లోపల ఏముంటుందో మనకి భయం అనేది ఉంటుంది. ఏం జరిగిద్దో ఎట్లా ఉంటుందో అనే భయం. అయితే వాళ్ళు భయపడతా ఏం చేస్తున్నారంటే సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు. ఎందుకంటే వీళ్ళ హృదయాలు ఎలాగున్నాయి? మానేటట్టుగా ఉన్నాయి. వీళ్ళ హృదయాలు ప్రార్థన చేయటానికి కూర్చున్నారే కానీ హృదయంలో ఎట్లాగుందని అంటే ఆ భయానికి ప్రార్థన మానిపోయింది. ప్రార్థన మాని ఏమొస్తుంది? భయం వస్తుంది వాళ్ళకి. అందుకని సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. ఆయన కూడా నేను కూడా ప్రార్థన చేస్తాను, మీరు కూడా చేసుకోండి అని చెప్పాడు. అలాగే విధంగా ఉచ్చరించడం ప్రారంభం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ దురాత్మలు పట్టినటువంటి వ్యక్తులు ఏమంటున్నాయో తెలుసా? వాళ్ళల్లో ఉండి పౌలు ఎవరో మాకు తెలుసు, యేసు ఎవరో మాకు తెలుసు అంటున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. అంటే నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉండాలి అని అంటే, దేవుడు నామ మహిమ అర్థమై నువ్వు ఒక ప్రార్థన వీరుడిగా, ప్రార్థన వీరురాలుగా ఉంటే నీ పేరు ఎక్కడ లెక్కింపబడుతుందో తెలుసా? సాతాను యొక్క దృష్టిలో లెక్కింపబడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే భయపడదామా? దాన్ని బట్టి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పలాని వ్యక్తి వస్తున్నాడు అని అంటే, పలాని వ్యక్తి వస్తుంది అని అంటే ఎవరికి భయాన్ని దేవుడు కలుగు చేస్తాడంట? సాతానికి, సాతాను యొక్క సమూహానికి భయం కలుగు చేస్తాడంట. అందుకని ఆ దురాత్మలు ఏం చేస్తున్నాయో తెలుసా? యేసుప్రభు అంటే ఎట్టా వాటికి భయమే.
కానీ ఆయన బిడ్డలైనటువంటి వారికి కూడా ఆ బిడ్డల ద్వారా కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకని అక్కడ ఉన్నటువంటి ఆ దురాత్మలు ఏమని మాట్లాడుతున్నాయంట, పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నాయి. అనటమే కాకోకుండా ఏం చేస్తున్నాయి అంట, అది మొత్తం కూడా వాళ్ళ యొక్క బట్టలన్నీ కూడా చించేసి వాళ్ళ మీద పడి ఏం చేసినాయి అంట, చాలా అవమానపరిచినాయి అంట అదృష్టాత్మలు. ఆ రకంగా చేసేసరికి పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోయారు, బట్టలు లేకోకుండా ఎంతో గాయపరచబడి వెళ్ళిపోయి ఉన్నారు. అలాంటి సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని తీసుకొని ఎంతగానో గొప్ప కార్యాలు దేవుడు అక్కడ జరిగించి ఉన్నాడు. యేసు నామములో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతూ ఉండేసరికి అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు సహితం కూడా ఏం చేస్తున్నారంట, నిజమైనటువంటి దేవుడు ఆయనే అని చెప్పి అందరూ కూడా ఒప్పుకునేటట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకోకుండా వాళ్ళకున్నటువంటి ఆ పుస్తకాలన్నీ కూడా అగ్నితో కాల్చేశారండి. అలాగున నీ జీవితం కూడా, నువ్వు కూడా ఒకవేళ అంత గొప్ప కార్యాలు చేసేటువంటిది లేకపోయినా ప్రార్థన చేసేటువంటిదిగా ఉంటే మన ప్రాంతంలో దేవుడు ఎవరిని లేపాలో వాళ్ళని లేపుతాడు దేవుడు. ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేశం అంతా కూడా అల్లకొల్లాలంగా ఉంటుంది. మరి మన ప్రాంతం అంతా కూడా ఎట్లాగుంటుంది, క్రీస్తును ఆరాధించాలని మనం అనుకుంటున్నాం, కానీ మనమే ఏం చేస్తున్నాం, రెండు మనసులు కలిగిన వారిగా ఉంటున్నాం. ఇటు క్రీస్తుని ఆరాధిస్తున్నాం, అటు లోకాన్ని ఆరాధిస్తున్నాం. రెండు మాటలు, రెండు అభిప్రాయాలు కలిగిన వారిగా ఉంటున్నాం. అందుకనే ఏం జరగటం లేదు, మనం ఎంత ప్రార్థన చేసినా కూడా అక్కడ కార్యం జరగటం లేదు. మనం అందరం కూడా మరి ఏలియా ఎలాగున ఏక మనసు కలిగిన వాడిగా ఉండి ప్రార్థన చేస్తాడో అలాంటి వారిగా మనం కూడా జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన చేయాల్సిన కార్యం ఆయన జరిగిస్తూ ఉంటాడు. అందుకని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఫలాన్ని అనుభవించేటట్టుగా దేవుడు చేశాడు. అలాగనే మరి పౌలు గారు కూడా అక్కడ దేవుడు నామ మహిమార్థమై ప్రతిఫలాన్ని అనుభవించేటట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎందరో దేవుడి వైపుకు తిరిగి ఉన్నారు. ఆయన వాక్యం చెప్తున్నా కూడా ఏం జరిగిందంటే అక్కడ ఆయన యొక్క ప్రభావం, దేవుడి యొక్క ప్రభావం ఆయన వాక్యం చెప్పేటప్పుడు వెళ్ళిపోయి అనేకుల హృదయాలను మార్చినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ రకంగా మనం అందరం కూడా ఏం చేసేవారిగా ఉండాలంటే, ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తావంటే ఆ ఉపవాస ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, ప్రతిఫలం. ఏ సేవకుడిని ఎట్లా లేపుకోవాలో దేవుడు ఆ విధంగా లేపుతా ఉంటాడు. ఎవరి ద్వారా ఎట్లా దేవుడికి మహిమ తీసుకురావాలో ఆ రకంగా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. నా వల్ల ఏమైంది, నేనేం చేయగలను అని మనం ఇంకా కూడా బలహీనగానే ఉంటే దేశమంతా కూడా ఎట్లాగుంటుంది, మరి బలహీనంగానే ఉంటుంది. నువ్వు బలహీనంగా, దేశం ఒకవేళ ఉంటే ఉండొచ్చు బలహీనంగా, నేను బలహీనంగా ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు. ఎందుకో తెలుసా, జీవం కలిగినటువంటి దేవుని కుమారుడివి, కుమార్తెవు కాబట్టి. మరి ముసల వాళ్ళు సైతం కూడా వారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఇంకా చిగురు పెట్టి ఫలించేటట్టుగా దేవుడు చేస్తూ ఉంటాడు. అలాగని కూడా దేవుని వాక్యలో మనం చూస్తూ ఉంటాం. 80 సంవత్సరాలు దాటినటువంటి ఆమె కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉందంట దేవుడి యొక్క మందిరంలో కనిపెట్టుకొని. మనం లూకాసు వార్తలో చూస్తూ ఉంటాం. 84 సంవత్సరాలు ఆమెకు వచ్చేదాకా, అప్పటిదాకా కూడా చిన్న వయసు నుండి అప్పటిదాకా కూడా ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలో గడుపుతూ మరి ఇశ్రాయేలు ప్రజల కోసమై ఆమె ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంట, మరి లోక రక్షకుని వాళ్ళు చూసేటట్టుగా దేవుడు చేసి ఉన్నాడు. మరి ఇలాగున మనం అందరం కూడా ఏం చేసేవారిగా ఉండాలి అని అంటే, దేవుడు నా మహిమార్థమై ఉపవాస ప్రార్థన చేసేవారిగా ఉండాలని. దేవుడు మనకేం సమస్య లేవు కదా అని మనం ఉపవాస ప్రార్థన మానేసేవారిగా ఉండకూడదు. మనకు సమస్య లేకపోయినా మరి అనేకుల కోసమైనా మనం ఏం చేసేవారిగా ఉండాలి, ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఈ రకంగా మనం అందరం కూడా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి నామంలో అందరికి కూడా ప్రార్థనలోకి వంచండి. స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవుని బిడ్డల ప్రభువా, 2 అభిప్రాయాలతో జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డల ప్రభువా, పూర్తిగా నా తండ్రి నిన్ను విడిచిపెట్టేసి లోకానుసారంగా జీవిస్తున్నారు కొంతమంది. ఇలాంటి సమయాల్లో దేవుని బిడ్డలు నా తండ్రి ఎంతగానో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వారికి ప్రతిఫలం ఇచ్చి ఉన్నావు నా తండ్రి. అలాగే నీ దేవుని బిడ్డలను ప్రభా, ఒక్క దినమే నా తండ్రి భూమి మీద లేకోకుండా చెయ్యాలి అని అనుకున్నారు. అలాంటి సమయాల్లో కూడా ప్రభా వారి ఉపవాస ప్రార్థనలకు నువ్వు ప్రతిఫలం ఇచ్చి ఉన్నావు. అలాగే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఆనాడు ఉన్న దేవుడివి, ఈనాడు కూడా నీవు ఉన్నావు నా తండ్రి. నిశ్చయంగా నువ్వు సజీవుడు అయిన దేవుడు నాయన. అప్పటికన్నా కూడా ఇప్పుడు ఇంకా బహు బలంగా నువ్వు పనిచేస్తున్నావు. కాబట్టి ఈ సమయంలో మేము అందరం కూడా ప్రభా ఉపవాస ప్రార్థన చేయగలిగిన శక్తి మాకు అనుగ్రహించబడను గాక. నిశ్చయంగా ప్రతి ఫలాన్ని మేము అనుభవించేవారిగా ఉందము గాక. నీ ఘనమైనటువంటి నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమడుగుతున్నాం. మా కోసం అలాగే ప్రభా మా కుటుంబాల కోసం
అలాగే ప్రభా మేముండే ప్రాంతాల్లో బిడ్డల కోసం అనేకుల కోసం ప్రార్థించగల కృప మాకు అనుగ్రహించబడును గాక. మా కోసం నీవు ప్రకాశం జిల్లాని కదిలిస్తానని చెప్పి ఉన్నావు. నీ వాగ్దానం యేసు నామములో మా ఎడల నెరవేర్చబడును గాక. నీ ఘనమైనటువంటి నీ కార్యాలు జరుగును గాక. ఉపవాస ప్రార్థన చేయడానికి ఎల్షదాయి మినిస్ట్రీస్ లో ఉన్న బిడ్డలందరూ కూడా కదిలే వారిగా ఉందరు గాక. 26వ తారీఖు నీ నామ మహిమార్థమై ప్రతి బిడ్డ కూడా ఉపవాసముని ప్రార్థన చేయడానికి ప్రతి బిడ్డ కూడా కదిలేటట్టుగా చేయమని అడుగుతున్నాను. నీ ఘనమైనటువంటి నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.